హాయ్ అండి. హలో అండి. నాగబాబు గారు చెప్తున్నారు గదా! చిన్నవాళ్ళకు, పెద్దవాళ్ళకు ఇండైరెక్ట్‌గా పొట్టి పొట్టి బట్టలేసుకుంటారా? ఏ బట్టలేసుకుంటారా? మీ ఇష్టమండి. దానికి మీకు నచ్చినట్టు ఉండండి అని జెప్తున్నారు. ఓకే. మీరన్నది. హ్మ్. అలా వేసుకొని ఆడపిల్లలు బయటికి వెళ్తే ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు దానికి? కానీ ఇక్కడ శివాజీ గారు నిండుగా బట్టలేసుకోండండి, నిండుగా ఉండండి. ఆడపిల్లకి అదే మంచిగుంటది. అలానే ఉండాలి. ఆడపిల్ల అంటేనే అలా ఉండాలి. అన్నీ చూయించుకోవద్దు. ఒళ్ళు మంచిగా పెట్టుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పాడు. అందరూ సొసైటీలో అలానే ఉండరు నాగబాబు గారు మీరన్నట్టు. మీరన్నారు కరెక్టే. పొట్టి పొట్టి బట్టలేసుకుంటారా? నీకు నచ్చిన బట్టలేసుకుంటారా? ఎలా ఏసుకున్నా పర్వాలేదు అంటున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లే వీడియోలో కొందరికి మాత్రం చెప్తున్నా. మూర్ఖులు గూడా ఉంటారు గదా! వాళ్ళేమంటారు? ఇప్పుడు ఆడపిల్లలేమంటారంటే, మా వొళ్ళు, మా ఇష్టం, నాకు నచ్చినట్టు వేసుకుంటామని వీళ్ళెలాగంటారో, సొసైటీలో అందరూ మంచివాళ్ళే ఉండరు గదా! వాళ్ళు గూడా అప్పుడేమంటారు? మా కళ్ళు, మా చేతులు, మా ఇష్టం మేమెవరికైనా ఏమని జేసుకుంటాము అంటారు. ఇక్కడ సమాజాన్ని చెడగొట్టేదెవరు? నిజం జెప్పండి. హ్మ్. అందుకే చెప్తున్నా వీలైనంత వరకైతే నిండుగా బట్టలేసుకోండబ్బా! ఎవరో చెప్పారని కాదు. మనకు మాత్రం తెలిసుండాలి గదా! మనం ఒక భారతదేశంలో పుట్టాం. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? నిండుగానే ఉండాలి. ఓకేనా? బాయ్ అండి.